అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం SAP ప్రాజెక్ట్ అంటే ఏంటి, అసలు ఈ SAP ప్రాజెక్ట్స్ మనకి ఎలా వస్తాయి, ఏ వేలో మనం వీటిలో వర్క్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక రొటీన్ రిక్వెస్ట్. సో మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ టార్గెట్ 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా టార్గెట్ని రీచ్ అవ్వడంలో హెల్ప్ చేయండి. ఆటోమేటిక్గా మీ టార్గెట్ని రీచ్ అవ్వడంలో నేను హెల్ప్ చేస్తాను ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడంలో. సో ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో వాట్ ఈజ్ SAP ప్రాజెక్ట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ SAP ప్రాజెక్ట్ అంటే మనం ఏ వేలో మనం దాని గురించి చూస్తున్నాము అనేదే మెయిన్ ఇంపార్టెంట్. ఎలా అంటే సో దెర్ ఆర్ 2 type ఆఫ్ వర్క్స్ అనేది జరుగుతూ ఉంటుంది SAP పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే SAPలో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్లో నేను ఐ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ SAP FICO. ఇప్పుడు SAP FICO అనే మాడ్యూల్ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటే దెర్ ఆర్ 2 type ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది మనకు ఉంటాయి. ఒకవేళ మీరు కన్సల్టెంట్గా మీరు వర్క్ చేస్తున్నారు అని అంటే మీకు వచ్చే ప్రాజెక్ట్స్ అనేవి వేరుగా ఉంటాయి. ఒకవేళ మీరు ఎండ్ యూజర్గా మీరు వర్క్ చేస్తున్నారు అని అంటే మీకు వచ్చే ప్రాజెక్ట్స్ అనేది వేరుగా ఉంటాయి. సో ఫస్ట్ కన్సల్టెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం, దెన్ ఆఫ్టర్ ఎండ్ యూజర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఎండ్ యూజర్ ప్రాజెక్ట్ అండ్ కన్సల్టెంట్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఆర్ 5 type ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఉంటాయన్నమాట. సో 5 type ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి దాని గురించి అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ఇనీషియల్గా ఐ విల్ టెల్ యూ ద ప్రాజెక్ట్ నేమ్స్. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఏదన్నా ఒక కంపెనీ అనేది కొత్తగా SAP సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి అని అనుకుంటే దెర్ ఈజ్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆర్ బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ అనేది కొంత ఇంప్లిమెంటేషన్ అనేది జరగాలి. సో అలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అండ్ అదేవిధంగా వన్స్ ఎవరో ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసేసారు. సో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆన్ గోయింగ్ వర్క్ చేసేటప్పుడు ఏవైనా ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ని కూడా రిజాల్వ్ చేయాలి కదా. సో అలాంటి ఎర్రర్స్ని రిజాల్వ్ చేయడం కోసం దేర్ విల్ బి ఎ సపరేట్ టీమ్ కాల్డ్ సపోర్టింగ్ టీమ్. సో అలాంటి ప్రాజెక్ట్స్ని అంటే ఆన్ గోయింగ్లో సపోర్ట్ ఇవ్వడం, ఏదైనా ఎర్రర్స్ వస్తే వాటిని రిజాల్వ్ చేయడం, ఇలాంటి టైప్ ఆఫ్ వర్క్స్ని, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని మనం సపోర్ట్ ప్రాజెక్ట్ అని అంటాం. ఇలా కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఆర్ 5 type ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎండ్ యూజర్ కూడా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎండ్ యూజర్లో ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ వర్క్స్ని వాళ్ళు రికార్డ్ చేయాలో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. ఇప్పుడు కేవలం వాళ్ళు అకౌంటింగ్ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ బి వన్ కంపెనీ. ఏదైనా ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నప్పుడు అంటే లాస్ట్ వీడియోలో హూ ఈజ్ క్లయింట్, హూ ఈజ్ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో అది కనుక మీరు చూసి ఉండకపోతే నేను దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అయినా కూడా బ్రీఫ్గా చెప్తాను. సో ఏదైనా ఒక MNC కంపెనీ వాటికి సంబంధించిన అకౌంట్స్ అనేది రికార్డ్ చేయడం కోసం వాళ్ళు స్పెసిఫిక్గా ఒక టీమ్ని, ఆఫీస్ని మెయింటైన్ చేయకుండా అలాంటి టైప్ ఆఫ్ వర్క్ని ఇంకొక కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తుంది. ఇదిగో నాకు ఈ అకౌంట్స్ రికార్డ్ చేసి ఇవ్వు. సో అంటే వాళ్ళు స్పెసిఫిక్గా హైర్ చేసుకోవట్లేదు, టీమ్స్ ఎవరిని హైర్ చేసుకుండా వాళ్ళు ఒక ఆఫీస్ సెటప్ ఇలాంటిది ఏది పెట్టకుండా జస్ట్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు ఇంకో కంపెనీకి. సో దీస్ ఆర్ ద డేటా. నేను డేటా పంపిస్తాను నీకు డైలీ బేసిస్లో, నువ్వు ఆ డేటాని రికార్డ్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వు యాక్యురేట్గా రికార్డ్ చేసి. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి నెంబర్ ఆఫ్ వేలో ఉంటాయన్నమాట. అంటే ఫైనాన్స్ ప్రాజెక్టులు ఉంటాయి, GL ప్రాజెక్టులు ఉంటాయి, వెండర్ ప్రాజెక్టులు సపరేట్గా ఉంటాయి. అంటే కేవలం స్పెసిఫిక్గా ఈ వర్క్స్ మాత్రమే నాకు చేసివ్వు అని ఇలా స్పెసిఫిక్గా చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది కంపెనీకి మారుతూ ఉంటాయి అన్నమాట. సో కన్సల్టెంట్ వేలో వచ్చే ప్రాజెక్ట్స్ ఈజ్ డిఫరెంట్, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ప్రాజెక్ట్స్ ఈజ్ డిఫరెంట్. మీరు ఏ ప్రాజెక్ట్ కోసం మీరు చూస్తున్నారు అని చెప్పి ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాన్ని బేస్ చేసుకొని ఐ విల్ మేక్ వన్ వీడియో. సో ఐ హోప్ ఈ ఎంతో కొంత మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో అండ్ అదేవిధంగా మన ఛానల్ టార్గెట్ ఈజ్ 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా టార్గెట్ రీచ్ అవ్వడంలో హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.